పుట్టినోడు చావక తప్పదు సంపదనన్నది ఎందుకురా, మట్టిలోన కలువక తప్పదు రంగుల బంగులెందుకురా, యాడబో ఈ ప్రాణమో ఎందుకింత ఆవేదనో. మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఉపాధి కోసం డబ్బులు మనకు కావాలా, మనకు కానీ మీకు గెటప్ చూస్తేనే అర్థమైంది. కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఫేస్ కొంచెం చూసింది అనుకో. ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి జువాలజీ, సైన్స్ స్టూడెంట్, బట్ చేద్దాం అనుకున్నా కానీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సోషల్ మీడియాని మొత్తం హల్చల్ చేశారు పాటలతోని. తన జీవితం అంటే ఏంటిదో ప్రతి ఒక్కరికి పాట రూపంలో తెలియజేశారు. రైటర్, సింగర్, ఆర్టిస్ట్ అండ్ రీసెంట్లీ మన తెలంగాణలో ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. అండ్ ఈ జర్నీ రైటర్ నుంచి వెళ్ళి సింగర్ నుంచి వెళ్ళి పొలిటికల్ వైపు ఎలా ఉంది అనే జర్నీ, ఎందుకు వచ్చారు పొలిటికల్, సమాజం కోసం ఏం మార్పు రావాలనుకుంటున్నారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. మీ టాలెంట్ ని చూసి ఫస్ట్ సాంగ్ ఇచ్చింది ఎవరు మీకు? చాలా పాటలు కంటిన్యూస్గా వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాట, మొదటి పాటగా నేను మార్కెట్లోకి వచ్చిందంటే బజరంగ్ పాటే. అంతకుముందు కొన్ని రాష్ట్రం కానీ అవంత గుర్తులేదు. దాని తర్వాత పుట్టినోడు చావక తప్పదు సంపాదన అన్నది ఎందుకురా అనే పాట, అది ఏజీ స్టూడియోస్లో ఉంటుంది ఆ పాట. పుట్టినోడు చావక తప్పదు సంపాదన అన్నది ఎందుకురా, మట్టిలోన కలువక తప్పదు రంగుల బంగులెందుకురా, యాడబో ఈ ప్రాణమో ఎందుకింత ఆవేదనో, కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురా, పుట్టినోడు చావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా, మట్టిలోన కలువక తప్పదు రంగుల బంగులెందుకురా. ఫస్ట్ సాంగ్ అది. అసలు ఎలా రాస్తారండి అంత లైఫ్ అంతా? మీ పాటలు వింటుంటే లైఫ్ ఇదేనా అన్నట్టు ఈజీ కదా అనిపోతుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీరు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కదా, నేను మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వెళ్ళిపోయేసరికి మీ గురించి ఒక పాట రాసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే అంత బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఫేస్ కొంచెం చూసింది అనుకో, అబ్జర్వ్ చేస్తే క్యారెక్టర్ మరి ఏంటో తెలియదు నాకు, ఆ వరం ఏంటో తెలియదు. మనుషుల్ని అందుకంటారు, నన్ను ఏమంటారు, ఒక మానసిక వైద్యుడు అంటారు. అంటే నాకు జోనాలు అంటారు అనమాట, నువ్వు ఒక సామాజిక వైద్యునివి నువ్వు. ఎందుకంటే మనిషిని చూడగానే అట్లా ఏంటో అంటే బాగా అందరినీ చాలా మందిని అబ్జర్వ్ చేసిన ఈ కళా ఫీల్డ్లోకి వచ్చిన. అసలు నేనే కాదు, మీరైనా ఎంతో మందిని చూస్తూ ఉంటారు, విచిత్రమైన క్యారెక్టర్ ఉంటారు. సో ఒక్కొక్కరిని ఒక్కరు చూసినప్పుడు ఓహో మన ముందు ఒకటి మాట్లాడతారు, మనం పోయినా ఇంకొకటి మాట్లాడతారు. ఓకే, ఒక్కొక్కరు ఒక నవ్వు, చిరునవ్వు, కోపం, డబ్బు, ఈర్ష, పగ, ద్వేషం, అసలు ఏంది ఇదంతా అనిపించినప్పుడు అట్లా వెళ్ళిపోతుంది. మనిషి ఇంత విచిత్రమైన మనిషి ఉంటాడు ఆ సొసైటీలో, అమ్మ బాబోయ్ అనుకున్నాను. ఓకే, మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఏం పాట రాసుకున్నారు? అంటే ప్రత్యేకంగా పాటలు నా గురించి నేను ఏం రాసుకోలేదండి. అంటే వాస్తవానికి ఇది చాలా ఖర్చుతో కూడుకుంది క్యాంపెయినింగ్ అంటే. చాలా అంటే వందలు వేల కోట్లు. ఇప్పుడు బీజేపీ నుంచి ఒక అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి, బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి, ఇట్లా చాలా కాస్ట్లీ. ఇప్పుడు భువనగిరి అంటే చాలా ఇంకా ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది అనమాట. అంటే చాలా విప్లవాత్మకమైన ప్రాంతం అది. చైతన్యం, పోరాటం ఇలాంటివి పుట్టాలంటే ఒక బెల్లి లలితక్క కానీ, సాంబశివుడు కానీ, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ, ఇట్లా ఇంకా చాలా చాలా అక్కడ నుంచి ఉద్యమాలు అనేది, ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట మన భువనగిరి ప్రాంతం. చాలా చాలా. సో ఆ మట్టి ప్రభావం, నేను డిగ్రీ వరకు అక్కడే డిగ్రీ కూడా అక్కడే కంప్లీట్ అయిపోవడం, సో నా సర్కిల్ కూడా ఉద్యమాలు అక్కడే చేస్తూ ఉండడం వల్ల ఆ ప్రభావం అనేది నా పైన కొద్దిగా పడ్డది అనమాట. సో ఎక్కువ ఫ్యామిలీతో చాలా తక్కువ ఉండేది అనమాట, ఎక్కువ నేను ఫ్యామిలీతో ఉండే. సో అట్లా అట్లా ఇక ఉద్యమాలు కొద్ది రోజులు మన విమలక్క అరుణోదయ కళా బృందంలో ఒక వన్ ఇయర్ చేసిన. సో అట్లా చేసుకుంటూ పాటలు రాసుకుంటూ, ఇక నా డ్యాన్స్ మాస్టర్. బేసికలీ నేను రైటర్ కాదు అసలు, ఏం కాదు, బాగా డ్యాన్స్ చేస్తాను. సో డ్యాన్స్ మాస్టర్గా ప్రయాణం, అలా ఉపాధి కోసం డబ్బులు మనకు కావాలా, మనకు ఫాదర్ లేడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నిల్లు, జీరో, చిన్న ఒక ఇల్లు మాత్రమే, అంటే మనం చేసుకుంటే మన కుటుంబం వెళ్తుంది. సో అలాంటి టైంలో ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ స్కూళ్ళలో పిల్లలకి కల్చరల్ మీద నాకు మొదటి నుంచి గ్రిప్ ఉంది, నేను డ్యాన్స్ చేస్తూ ఉండేవాడిని. సో అట్లా పిల్లలకి స్కూళ్ళలో డ్యాన్స్ నేర్పిస్తూ ఆ వచ్చిన డబ్బుతోని కొద్దిగా
నా అవసరాలు తీర్చుకుంటూ అట్లా ట్రై చేస్తూ హైదరాబాద్కి రావడం ఇవన్నీ జరిగిపోయింది. కానీ మీకు గెటప్ చూస్తేనే అర్థమైంది, కానీ అవునా కాదని డౌట్ వచ్చింది డాన్సర్ అని. బేసిక్లీ నేను నిజంగా చెప్పాను డాన్సర్ అన్నమాట. నేను ఎక్కడన్నా డీజే సౌండ్ వినపడ్డా ఉంటుంది అంటే జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడంలో డిఫరెంట్ ఉంటుంది. నాకు సిగ్గు మొహమాటం అలాంటివి ఏమి ఉండదు. సో అట్లా ఏదో పూట గడవాలంటే మాత్రం ఇదో చేయక తప్పదు. సో అట్లా అందరూ నచ్చి బాగా చేస్తున్నాం అట్లా నేర్పించచ్చు కదా పిల్లలకి అంటే సరే ఒకటే నో ప్రాబ్లం స్టార్ట్ చదువుకున్నాం కదా అని చెప్పి అట్లా చాలా వరకు స్కూళ్ళల్లో డాన్సెస్ నేర్పించారు. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీటెడ్ ఎంఎస్సి జువాలజీ సైన్స్ స్టూడెంట్. బట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు కొన్ని పరిస్థితులు క్యాంపస్లో చదవాలని చాలా పెద్ద డ్రీమ్ ఉంటుండే. ఉస్మానియా క్యాంపస్లో చదువుకున్నాను కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను ఇంకా కంప్లీట్ చేయలేకపోయినా. సో ఏదైతే నేను ఆపలేదు బట్ కంటిన్యూ అయితే ఫీల్ చేయాలి. కానీ చదువు అవసరం అంట అండి జీవితానికి? ఖచ్చితంగా అవసరం. నేను అనుకునేవాడిని కనీసం ఒకప్పుడు చదువుకుంటే చాలు. ఇప్పుడు ఎంత చదువుకున్నోడు వాడికే వస్తుండో, చదువుకోలేనో వాడు వాడికి వస్తుండో, డబ్బు ఉంటే చాలు, ఇంత భూమో ఇంత జాగో ఉంటే చాలు విలేజ్లో అంటున్నారు. కానీ విషయం ఏంటంటే చదువు లేకపోతే ఈ సమాజం దృష్టిలో మనం చాలా బానిసలుగా బతకాల్సి వస్తుంది నిజంగా. అంటే ట్రూలీ మనం అనుకుంటే ఒకసారి అందరూ ఆడికి వచ్చినారా భయ్, చదువు వచ్చినోడు అనేవాడు లేనోడు అనేవాడు, అస్సలు అది కాదు. చదువు ఖచ్చితంగా ఉండాల్సిందే కంపల్సరీ. మనం ఏంటంటే మనం నమ్మేది ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు మనిషి ఏంటంటే మనిషి జీవితానికి అందరికీ ఈక్వాలిటీగానే మెదడు ఉంటుంది, ఆలోచన శక్తి అందరికీ ఒకటే. బట్ మనం ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం ఉపయోగించుకుంటున్నాం అనేది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు ఒకటి తెల్లగా ఉన్నాను, ఒకటి నల్లగా ఉన్నాను, ఒకటి ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఒకటి బాగా మంచిగా రెడీ అయ్యిందని ఇది కాదు. ఇక్కడ మనం డెవలప్ చేసుకుంటే మన మైండ్ని మనం డెవలప్ చేసుకుంటే నువ్వు కూడా ఒక రిచ్చే అసలు. అంటే మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. పూరి గుడిసెలో ఉన్నోడైనా పూరి గుడిసెలో ఉన్నాడు 3 పూటలే తినాల్సిందే, అక్కడ 3 పూటలు. బట్ ఏసీ రూమ్లలో ఉన్న వాళ్ళు కూడా తృప్తి ఉండదు జీవితం. అంటే చూడు తృప్తి లేని జీవితాలు, వాడు 3 పూటలు హాయిగా తిని ఎక్కడొక్కడ రోడ్డు మీద పడుకుంటాడు. బట్ బాధ ఒకటే, మనం ఆలోచించే విధానాన్ని బట్టి. బాలుకి అసుర గారు చిన్నప్పటి నుంచి ఇప్పటి ప్రజెంట్ మా ఇంటర్వ్యూ వరకు మీ సొసైటీ కానీ మీ దగ్గర ఏం గ్రహించారు అసలు? మనుషుల దగ్గర మనుషులు చాలా మంచోళ్ళు నిజంగా సొసైటీ చాలా మంచిది. సో నేను రాసుకున్నాను అనమాట, ఈ జననం సాధారణం కావచ్చు, నా జననం సాధారణం కావచ్చు కానీ మరణం చరిత్ర అవుతుంది. మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు. పుట్టినోడు పుడతాడు, సచ్చినోడు చస్తాడు, సృష్టితో పని ముందిరా వై. ఊపిరి ఉన్నది ఒక రోజు, ఊపిరి పోయేది మరొక రోజు. బానిసలాగా బ్రతికే బదులు ఊపిరి వదిలే చచ్చిపో, బానిసలాగా బ్రతికే బదులు ఊపిరి వదిలే చచ్చిపో అని ఇట్లా నేను కొద్దిగా రాసుకుంటాను. సో ఏంటంటే సృష్టిలో ఈ సమాజం నిజంగా సమాజం మంచోళ్ళు మనం అనుకుంటు. ఇప్పుడు ఒక ఫోన్ని మనం ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేస్తేనే బాగుంటుంది. అతి మించి యూజ్ చేస్తే మనకి హెడ్ఏక్ వస్తాం. సో ఏదైనా అంతే. ఇప్పుడు అంటే మనము సొసైటీకి ఎలా అలవాటు చేస్తున్నాం. నువ్వు ఉచితంగా ఏదన్నా పథకం ఇస్తాడు, ఉచితానికి అలవాటు పడతాడు, లేదా నువ్వు మంచి చెప్తే మంచి చేస్తాడు. కానీ సో ఈ సమాజాన్ని నాశనం చేసేదంటే లైక్ ఏంటంటే అన్నిటికీ మాస్టర్ ఆఫ్ ద కీ పాలిటిక్స్. సో వీళ్ళు ఒక కళాకారుడిగా ఇప్పుడు మీరు ఒక యాంకర్గా మీరు ఏం చేయాలో మీ వృత్తికి మీరు న్యాయం చేస్తున్నారు. మీరేం అన్యాయం చేస్తలేరు, నా దాన్ని నేను న్యాయం చేస్తాను, అన్యాయం చేస్తాను. బట్ ఒక పాలిటిక్స్కి వచ్చేసరికి మాత్రమే జనాల్లో ఒక డిఫరెంట్ థాట్స్. అమ్మ ఇక అందరూ దొంగలే, ఆ దొంగలలో ఈ దొంగ కూడా. సో ఇట్లా అనుకుంటారు. బట్ అట్లా అనుకుంటే ఈ దేశం కోసం ఒక భగత్ సింగ్ ప్రాణం ఇచ్చేవాడు కాదు, స్వాతంత్రం కోసం ఒక శ్రీకాంతాచారి చనిపోయేటోడు కాదు. నాకేమొస్తుందిలే అని అనుకుంటే మహనీయులందరూ ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు వాళ్ళందరూ నాకెందుకులే అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు, తెలంగాణ కూడా వచ్చేది కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టం కొద్దీ ఇది నా పని, ఇది నా దేశం, నా సమాజం అనుకొని చేశారు కాబట్టి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. అది ఎక్కడైనా కావచ్చు, కళారంగమే అయి ఉండొచ్చు, ఏ రంగమైనా అయి ఉండొచ్చు, విద్య వాణిజ్యం వ్యాపార రంగం ఏదైనా.